జనసేనకు అధికారం ఇస్తే శ్రీకాకుళం వెనుకబాటుతనం పారద్రోలుతామన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రామారావు. గోదావరి నీటిని ఇచ్చాపురం వరకు తీసుకొస్తామని చెప్పారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి రాజకీయంలో సమూల మార్పులు జనసేన పార్టీతోనే సాధ్యమంటున్న మెట్ట రామారావుతో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. తన 7 ఏళ్ల సర్వీసును కూడా విడిచిపెట్టి సేవా దృక్పథంతో రాజకీయాలు చేయాలంటూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా జనసేన అభ్యర్థిగా ఈరోజు బరిలో ఉన్నటువంటి మెట్ట రామారావు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పర్యటన చేస్తూ జనసేన సిద్ధాంతాలను, జనసేన మేనిఫెస్టో సంబంధించి జనసేన ఏదైతే కార్యాచరణ చేయబోతుందని చెప్పేసి ఇప్పటికే ప్రతి గ్రామాన్ని కూడా వెళ్ళిన నేపథ్యంలోనే ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా జనసేన అధికారంలోకి వస్తే ఎటువంటి కార్యాచరణ చేయబోతుందని చెప్పేసి శ్రీకాకుళం పార్లమెంటు జనసేన అభ్యర్థి మెట్ట రామారావు ఇప్పటికే పూర్తి స్థాయిలో కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో వారు పర్యటించే సమయంలో ఎటువంటి పరిస్థితులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ప్రజల నుండి వస్తున్నాయి, వారు ఏం చేయబోతున్నారు, అసలు దీనికి సంబంధించి ఈ పర్యటన ఎలా జరుగుతుంది, దీని ప్రచారం అనేది ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మెట్ట రామగారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, జనసేన సంబంధించి ఇప్పటికే జిల్లాలో చాలా పెద్ద ఎత్తున సిద్ధాంతాలను కానీ మేనిఫెస్టోను కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలోనే ఒక సర్వీస్ ఓరియంట్తో మీరు వచ్చినటువంటి నేపథ్యంలో మీరు ఎట్లా ఉండబోతుంది, ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? నమస్కారం అండి. ముఖ్యంగా మన శ్రీకాకుళం నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇచ్చాపురం నుండి మొదలెడితే ఇచ్చాపురంలో ముఖ్యమైన ప్రాబ్లం అంటే ప్రజల సమస్య ఏంటంటే ఉద్దానం కిడ్నీ సమస్య, రెండోది తిత్లీ, మూడోది మత్స్యకారుల మైగ్రేషన్. ఈ 3 సమస్యలని నేను చాలా తీవ్రంగా పరిగణించి నేను రిజైన్ చేసి వచ్చిన వెంటనే గోదావరి నీరు ఇచ్చాపురం అని ఒక యాత్ర చేసి ప్రజల్లో వాళ్ళకి ఒక అవగాహన కల్పించాం. ఎందుకంటే గోదావరి నీళ్ళు మనకి సాగునీరు, త్రాగునీరు అయినప్పుడు ఈ కిడ్నీ సమస్య అసలు ఉత్పన్నమే అవ్వదు. ఉన్న వాళ్ళ కిడ్నీ సమస్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డయాలసిస్ సెంటర్లో ఇప్పుడు నెలకొల్పిన వాటిలో సరైన సౌకర్యాలు లేవు, డాక్టర్లు కంటిన్యూగా ఉండట్లేదు. మన ప్రభుత్వం వస్తే ఫస్ట్ వ్యాధిగ్రస్తులందరికీ సరైన పరిహారంతో పాటు వాళ్ళకి నెల ఇచ్చే పెన్షన్ లాంటిది, వాళ్ళ సహకారం ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళకి మందులు ఇవ్వడం, డయాలసిస్ చేయడం జరుగుతుంది. ముందు అసలు రాకుండా ఉండాలంటే నేను ఎంపీగా ఎలక్ట్ అయిన 1 సంవత్సరం లోపల ఉద్దానం ఆ ప్రాంతానికి ప్రతి వారికి మంచినీరు అందవాలన్నది నా లక్ష్యం. మీరు అడగొచ్చు ఎట్లా తీసుకొస్తారు రామారావు గారు, గోదావరి 350 కిలోమీటర్లు ఉందన్నారు. విదర్భ ప్రాంతంలో వాటర్ లేకపోతే ప్రతిరోజు ఒక ట్రైన్ వెళ్తుంది వాటర్ తీసుకొని. ఎన్ని ట్రైన్లు అంటే ఎంతమందికి నీరు కావాలంటే అన్ని ట్రైన్లు వెళ్తున్నాయి. ఇప్పుడు మన గోదావరి నీరు పోలవరం అనే ప్రాజెక్ట్ కట్టి ₹1 విలువ చేసే నీరు కూడా మనకు శ్రీకాకుళంకి ఇవ్వట్లేదు. కానీ కోట్ల విలువ చేసే నీటిని వాళ్ళు తరలించి దక్షిణాంధ్ర, రాయలసీమకు పట్టుకెళ్ళిపోతున్నారు. దాన్ని వ్యతిరేకించాలి మన ప్రాంతం వాళ్ళు. సో తప్పకుండా నేను ఎంపీ అయితే నేను ఈ ఇష్యూని కేంద్ర జల సంఘంకి తీసుకెళ్తాను, పార్లమెంట్లో పెట్టి రైల్లో వ్యాగన్లో మనకు నీళ్ళు తీసుకొచ్చే మార్గాన్ని నేను తీసుకొస్తానన్న గట్టి నమ్మకం ఉంది. రెండోది, తిత్లీలో జరిగిన నష్టం వల్ల ఒక్కరోజు నష్టం కాదు, అది 10 ఏళ్ల నష్టం. అది ఇప్పటివరకు ఇచ్చిన పరిహారం ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే వాళ్ళకి జేజేలు కొట్టి పచ్చ చొక్కా వాళ్ళకే డబ్బులు ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళకి డబ్బులు రాలేదు. ఈ పచ్చ చొక్కా జోబులు వాళ్ళంతా ఆ డబ్బులు ఇప్పుడు ఎలక్షన్లో ఖర్చు పెడతారు. అదే భావంతో తిత్లీని కూడా ఒక రాజకీయం చేశారు ఈ ప్రభుత్వం చేసింది. సో ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇచ్చిన పరిహారం ఏ కొద్ది మందికి అందినా చెట్లు కొట్టి క్లీన్ చేయడానికే పనికొచ్చింది. అది ఇప్పుడు నాటించి 5 ఏళ్ళు అవుతాయి ఫలసాయం రావాలంటే. ఈలోగా ప్రజలు ఏమవ్వాలి, మైగ్రేట్ అయిపోతారు. కాబట్టి మైగ్రేట్ అయిపోతే ఆ భూములు రాబందులాగా తీసుకురావడానికి కృష్ణా జిల్లా నుండి జనాలు రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి విజయనగరం అయితే ఎట్లా కబ్జా చేశారో ఉద్దానాన్ని కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారు. స్పష్టంగా చెప్పండి, ఈ నిరుద్యోగత కూడా వ్యవసాయం ఎంత అయితే చేయాలనుకున్నారో నిరుద్యోగత కూడా అదే ఉన్న నేపథ్యంలోనే మీరు సేవా దృక్పథంతో రాజకీయాలకు రావడం జరిగింది. కానీ ఇక్కడుండే పరిస్థితులు ఏంటంటే పూర్తిగా రాజకీయాలనే ఒక డిఫరెంట్ రాజకీయాలు. ఈ నేపథ్యంలో మీరు ముఖ్యంగా యువతకు సంబంధించి ఎటువంటి ఇవ్వబోతున్నారు, ఈ రాజకీయాల్లో మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిందే నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు, 53. సో ఇప్పుడు మనం 20 సంవత్సరాలు రాజకీయాలు, 75 వచ్చే వరకు రాజకీయాలు ఉండాలనుకుంటున్నాం. అంటే మనకు శరీరం, మనస, వాచ, కర్మ అన్నట్టు అన్నీ సహకరించాలి. ఇమ్మీడియట్గా ఎలక్షన్ అయినా 11వ తేదీకి ఎలక్షన్ అయిపోతుంది. ఏమైనా రీపోలింగ్ బూత్స్ ఉంటే 1-2 ఉంటాయి, 13వ తేదీకి అయిపోతుంది ఎలక్షన్. ఈ ఎలక్షన్ మనకి కౌంటింగ్ మే వరకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో
ప్రతి మండలంలోనూ ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. చిన్నది అంటే ఒక 600-700 SFT ఉన్న ప్లేస్లో, ఒక టాయిలెట్ ఉన్న ప్లేస్లో మండలం వాళ్ళది ఒక ఇన్స్టిట్యూట్ పెడదాం. దాని పేరే కౌటిల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అక్కడున్న యువతకి, మండలంలోని యువత అక్కడికి వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళకి ఏంటి యాప్టిట్యూడ్ ఉంది, దాని ప్రకారం ఆయనకు ఉద్యోగాలకు, చాలామంది ఉద్యోగాలకు వెళ్తారు ఎందుకంటే రిస్క్ లేదు కాబట్టి. సో ఉద్యోగాలకు వెళ్ళాలంటే వాళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ దొరుకుతుంది, వాళ్ళకున్న క్వాలిఫికేషను దీన్ని బట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుందని మేము సలహా ఇస్తాం. మనం అవసరమైతే జిల్లాలో శ్రీకాకుళంలో సెంటర్ పెట్టి వాళ్ళకు ఉద్యోగాలకు కావాల్సిన ట్రైనింగు, ఈ కాంపిటేటివ్ కోచింగ్ ఇస్తాం. జనాలు మెరిట్ మీద ఓటేసే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు కూడా జనసేన ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందంటే అధికార పక్షం, ప్రతిపక్షం కోట్ల కొలది డబ్బులు గుమ్మరించినా అవి తీసుకోవడం వాళ్ళ ఇష్టం. వాళ్ళని రిజెక్ట్ చేసి ఎవరైతే కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చారో, పవన్ కళ్యాణ్ గారు మంచి వృత్తిని వదులుకొని వచ్చారు, తాటి చెట్ల కింద తోటల్లో భోజనం చేస్తున్నారు. నేను కూడా బ్రహ్మాండమైన ఉద్యోగం వదిలాను, ఏసీ కారులో, ఏసీలో ఉండి ఎండలో తిరుగుతున్నాను. ప్రజలు గమనిస్తున్నారు. నేను ఒక సామాన్యుడికి వచ్చాను. గత 30 సంవత్సరాలుగా నేను ఎట్లాంటి జీవితం గడిపానో ప్రజలకు తెలుసు. కాబట్టి నేను నడిచే మార్గమే గాంధీ గారు చెప్పినట్టు అది ప్రజలు చూస్తారు. నేను చెప్పడం కాదు, నేను నడిచే మార్గమే నా విధానం. అది. నమస్కారం. అది పూర్తిగా ఏదైతే తన సర్వీస్ని కూడా వదిలిపెట్టి వచ్చినందుకు ఇక్కడ పూర్తిగా శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనాన్ని నిర్మూలించేందుకు తన దగ్గర ఒక కార్యాచరణ ఉన్నది. ఈ నేపథ్యంలోనే అటు ఇచ్చాపురం వరకు కూడా ఏదైతే మంచినీటి సమస్య కానీ అవన్నీ తీర్చేందుకు కానీ, ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి తీర్చేందుకు కానీ, జిల్లాలో ఉపాధి కల్పించడానికి కానీ, మిగతా వ్యవసాయం అభివృద్ధికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో, దీంతోపాటు ఏదైతే రాజకీయాలు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను పూర్తిగా సమూలంగా మార్చేందుకు కొత్త కార్యాచరణ కూడా తన వద్ద ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రీకాకుళం జిల్లా వెళ్ళడం కాదు, శ్రీకాకుళం జిల్లాకి వచ్చే విధంగా ఈ శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి చేస్తామని చెప్పేసి జనసేన పార్టీ అభ్యర్థి మెట్ట రామారావు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో సత్యం, 99 టీవీ, శ్రీకాకుళం నుండి. For more updates, please subscribe 99 TV Telugu.